నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గ్యారంటీపై సభను బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కొలచారి ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, ఏదైనా పథకం 100% పూర్తి చేసింది ఉంటే తాను బహిరంగ చర్చకు సిద్ధమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి సవాల్ విసిరారు. రూరల్ ప్రాంతానికి సంవత్సరంలో ఏమి చేశావు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో లక్షలతో పాటు తులం బంగారం ఇస్తానని ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని, ఏ ఒక్కరికి ఇష్టం వచ్చినట్లు ఇచ్చినట్లు అయితే తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. దులుపుకుంటున్నాడు, చేతులు దులుపుకుంటున్నాడు. అదేవిధంగా రుణమాఫీ అన్నాడు. ఆ రుణమాఫీ కూడా ఏదో కొందరికి చిన్నోళ్ళకి ఇచ్చేసిండు, అన్ని ఆపేసిండు. ఒక 30% కూడా కాలేదు. 100లా ఏదో నామమాత్రం చేసి మేము చేసినామని కల్లిబోళ్ళు కబలు చెబుతూ పెద్ద ప్రగడ్బాలు బలుపుతూ రేవంత్ రెడ్డి మొత్తము అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. జనం కూడా విసిగిపోయినరు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏదో ఆ బీఆర్ఎస్ను ఓడించడానికి కొద్ది మంది అట్రాక్షన్ అయ్యి ఈ హామీలకు అట్రాక్షన్ అయ్యి మరి ఓటేసి గెలిపించినందుకు మాకు తగిన బుద్ధి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అని విసిగిపోయినరు. ఇప్పుడు ఖబర్దార్ అంటున్నారు. ఎంతో కాలం నడది. మరి ఇప్పుడు మా బీజేపీ అటువంటి కల్లిబొల్లి కబర్లు చెప్పలేదు. అడ్డుకట్ట వేయడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించి ముందడికి రావడం జరిగింది. వాళ్ళు 6 గ్యారెంట్లతో ముంగడికి వచ్చి 66 అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని అతులకతులం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నియంత పాలనకు బుద్ధి చెప్పడానికి భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంది. అలాగే రైతు బంధిస్తాన్నాడు, ఇవ్వరకు ఇయ్యలేదు. ఇప్పటిదాకా గుణంగా చెప్పినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా రైతులకైతే రుణమాఫీ చేస్తా అని చెప్పి